దోస్తులు వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ కామెడీ కార్టూన్ వీడియోస్. దోస్తులు ఆగండి స్కిప్ చేయకండి, మీతోని ఒక ఇంపార్టెంట్ న్యూస్ మాట్లాడాలి దోస్తులు. మరి మన ఇంట్లో ఇల్లాలు పక్కింట్లో ప్రియురాలు సిరీస్ అయితే ఎండ్ కాబోతుంది కదా దోస్తులు. మరి మరొక మంచి సిరీస్ అయితే స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాం. మీలో ఎవరైనా రియల్ స్టోరీస్ ఉంటే మన ఇన్స్టా ఐడి అయితే విలేజ్ కామెడీ కార్టూన్ వీడియోస్ అని ఉంటుంది దోస్తులు. దానికి డిఎం చేయండి, మీ రియల్ స్టోరీ అయితే డిఎం చేయండి దోస్తులు, లేకపోతే మేమే ఒక కొత్త సిరీస్ స్టార్ట్ చేస్తాము. రియల్ స్టోరీస్ అయితేనే డిఎం చేయండి, లేకపోతే వట్టిగా డిఎం చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి ప్లీజ్ దోస్తులు, అర్థం చేసుకోండి. ఈ మండే నుంచి అయితే ఏదైనా రియల్ స్టోరీ ఉంటే మేము మండే నుంచి 2 వీడియోస్ పెడతాం దోస్తులు, మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి. లేకపోతే మేమే ఒక కొత్త వీడియో ఏదన్నా ఇంకెవరిదన్నా రిలేటెడ్ సంథింగ్ ఎక్కడన్నా తెలిసిన వీడియో ఉంటే రియల్ స్టోరీ స్టార్ట్ చేస్తాము. మండే నుంచి 2 వీడియోస్ పెడదామని అనుకుంటున్నాం దోస్తులు. మీరు ఇలాగే సపోర్ట్ చేస్తే మేము ఇంకా మంచి వీడియోస్ చేస్తాం దోస్తులు. మీ సపోర్ట్ ఎప్పటికీ మాతో ఇలానే ఉండాలని కోరుకుంటున్నాం దోస్తులు. ఇదైతే రియల్ స్టోరీ దోస్తులు, ఇది మా ఫ్రెండ్కి జరిగింది కాబట్టి మేము దీన్ని సిరీస్గా స్టార్ట్ చేసినాం. ఈ సిరీస్ చూసి కొంతమంది అయినా మారుతారు అని స్టార్ట్ చేసినాం దోస్తులు. మరి ఈరోజు వీడియో అయితే ఒక అమ్మాయిని ప్రేమించి మోసం చేస్తే పార్ట్ 5 చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. అసలు వీడికి ఏమైంది, ఎందుకు నన్ను ఇట్లా అవాయిడ్ చేస్తున్నాడు, ఎందుకు కొన్ని రోజుల నుంచి నన్ను దూరం పెడుతున్నాడో నాకు అర్థం కావట్లేదు. ఒకప్పుడు అను అని నా వెనుకనే తిరిగేటోడు, అట్లాంటిది ఇప్పుడు నేను ఫోన్ చేస్తేనే చిరాకు వస్తుంది వాడికి. ఎందుకు ఒకసారి బంటిని కలిసి మాట్లాడాలి, స్వీటీని రమ్మని ఫోన్ చేసి ఇద్దరం కలిసి పోయి బంటిని అడుగుతాం మరి ఏంది మ్యాటరు, ఏమైంది, వాళ్ళ ఇంట్లో ఏమన్నా మా గురించి తెలిసి గొడవ అయిందా, మరి ఎందుకు నన్ను దూరం పెడతాడో కనుక్కోవాలి. సరే సంజుకి ఫోన్ ఇద్దాం, ఏం చేస్తాడో ఏమో. హలో, ఏం చేస్తున్నారు సార్, ఫోన్ కూడా వేయట్లేదు, కనీసం మర్చిపోయిరా అప్పుడే? అదేం లేదు నందు, నేనే నీకు ఫోన్ ఇద్దాం అనుకున్నా, నువ్వే నాకు చేసినావు. ఏం వేస్తున్నావు, ఏడున్నావు? ఏడుంటారు, ఇంట్లో ఉన్నా. అవునా, ఇవాళ నైట్ ఒకసారి అక్కడ చెట్టు కిందికి వస్తావా, కలుద్దాం మనం. ఒకసారి నేను చూడబుద్ధి అవుతుంది, నీతోని మాట్లాడబుద్ధి అవుతుంది. బచ్చా, నేను ఫోన్ చేసి మాట్లాడితే నన్ను కలబుద్ధి అవుతుంది అంతేనా? కాదు బంగారం, నేను చెప్పేది విను. నిన్ను ఒక్కసారి చూడబుద్ధి అవుతుంది, కలబుద్ధి అవుతుంది, రావచ్చు కదా ప్లీజ్? సరే వస్తా గానీ ఒకసారి నువ్వు చోటు షాప్ దగ్గరికి రావచ్చు కదా, నాకు కూడా నిన్ను చూడబుద్ధి అవుతుంది. అవునా, సరే వస్తానా కానీ మా ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళ ముందు నువ్వు నాతోని ఏం మాట్లాడకు సరేనా? సరే రా, వాళ్ళకి డౌట్ రానియే కానీ నేను ఊరికనే వచ్చి పాల ప్యాకెటో పెరుగు ప్యాకెటో తీసుకొని వస్తా. నందుదా ఓకేరా. అంటే సంజు ఇటు వచ్చిండా? రాలేదాను, ఏమైందాను గిట్లా వచ్చినావు? ఏమైంది అంటే ఏం చెప్పాలి బంటి, ఇన్ని రోజులు అను అని నా వెనుకనే తిరిగేటోడు, ఒక్క క్షణం కూడా ఫోన్ చేయకుండా ఉండకపోయేటోడు. అట్లాంటిది కనీసం ఇప్పుడు నేను ఫోన్ చేసినా మాట్లాడతలేడు, బిజీ ఉన్నా, మా డాడ్ ఉన్నాడు, మా మమ్మ ఉన్నది అని అంటున్నాడు. 24 గంటలు ఫోన్ బిజీ వస్తుంది, అసలు మాట్లాడితేనే సీరియస్ అవుతాడు. ఎందుకు అర్థమవుతలేదు, నన్ను అసలు పట్టించుకుంటలేడు బంటి. ఏమైంది, కనీసం మీకైనా తెలుస్తుంది కదా అడుగుదామని అని వచ్చిన నుంచి. అసలు నా ఫోనే లిఫ్ట్ ఎత్తలేడు, మెసేజ్ అయితే కూడా చూస్తున్నాడు కానీ రిప్లై ఇత్తలేడు. మీ అబ్బాయిలకు అమ్మాయి పడేంతసేపు వెంబడి పడతారు, పడ్డ తర్వాత పట్టించుకోరారా? ఎందుకురా అట్లా ఎత్తారు, అమ్మాయిలను బాధ పెడతారు. తాను ఎంత మంచిది తెలుసా, అసలు ఎంతమంది కాలేజ్లో ప్రపోజ్ చేసినా కానీ కనీసం కన్నెత్తి కూడా ఊర్లే, మీకు తెలియదారా? అట్లాంటిది సంజు గానికి పడ్డది అని అంటే ఎంత గ్రేట్ అసలు. కానీ సంజు గాడు ఏంద్రా గిట్లా ఎత్తాడు, పిచ్చి బాడక వారా ఆడు, నాకు అర్థం కాదు. అది నిన్న నుంచి 2 రోజుల నుంచి ఏం తింటలేదు, ఫుల్ ఏడుస్తాను. ఒకసారి అడుగుర్రి సంజు గానికి ఫోన్ చేసి రమ్మనుర్రి. 2 డేస్ నుంచి ఇక్కడ షాపుకి కూడా రాలే అను, నేను ఒకసారి ఫోన్ చేసి రమ్మంటావు. ఆ సంజు ఏడున్నావురా? ఏం లేదురా బంటి, ఇంట్లోనే ఉన్నా, చెప్పురా ఏంది? సరే చోటుగాని షాప్ దగ్గరికి రారా. అటే వద్దామని రెడీ అవుతాను, రాస్తాను 5 మినిట్స్. సరే తొందరగా రా. వాడు ఇటే వస్తుండంట, నువ్వు బాధపడకు, ఫస్ట్ కొంచెం నవ్వాను, నీ ఫేస్ అట్లుంటే బాగాలేదు. నవ్వుడో ఏమో బంటి, మా ఇంట్లోనైతే పెళ్లి గురించి ఒకటే నన్ను చంపుతారు. లండన్లో వాళ్ళు ఫోన్ వేసి అడుగుతారట, ఏంది అను నువ్వు పెళ్లి చేసుకుంటావా వేసుకోవా అని. మా అన్నయ్య ఒక పక్కకు ఫోన్ ఎత్తాడు, వీడేమో ఇట్లా సైలెంట్గా ఉంటాడు. అసలు ఏం చేద్దాం అనుకుంటాడు. రాని వచ్చినాక వాని సంగతి అడుగుదామావు.
లేంది ఈడున్నారు అను నా గురించి వచ్చినట్టున్నది. అయ్యో నేను నా నందుని కూడా రమ్మనన్నా, మేము ఈ ముచ్చట మాట్లాడేటప్పుడే నందు రాదు కదా, ఇక ఏం లేదు నా బండారం అంతా బయట పడుతుంది. గో వచ్చిండు సంజయ్ గాడు. మహేంద్ర బంటి ఎందుకు అర్జెంటుగా ఫోన్ చేసి రమ్మనన్నావు? ఒక అడుగు అను, నువ్వు చెప్తుంది ఎందుకో. నువ్వట ఫోన్ ఎత్తే 2 days నుంచి ఎందుకు లిఫ్ట్ ఎత్తలేవు? ఏం పుట్టిందిరా నీకు? 2 రోజుల నుంచి ఇటుగా కనబడతలేవు, ఏంది కథ మరి, ఏం సంగతి? ఎందుకు ఫోన్ ఎత్తే లిఫ్ట్ అయ్యారా? మొన్ననే చిన్న గొడవ అయింది. ఊకే 24 గంటలు ఫోన్ మాట్లాడాలంటే మాట్లాడతాను. ఎప్పుడు ఇక నాకేం పని ఉండదారా? ఇంట్లో మా అవ్వ ఉన్న మా అయ్యి ఉంటారు, అందుకే ఫోన్ లిఫ్ట్ ఎత్తలేను. గా మాత్రం అర్థం చేసుకోకుండా గాయించడానికి అలుగుడు ఏడ్చుడు ఎత్తే ఎట్లా చెప్పు? చిన్న చిన్నిటికే ఇట్లా పంచాయతీలు పెట్టుకుంటే ఎట్లరా? సంజుగా ఆ ముక్కనే నీకు చెప్పత్తలేదారా మరి? ఇట్లా ఇంట్లో మా అమ్మ ఉన్న మా నాన్న ఉంటారు రాను, నేను మళ్ళీ ఫోన్ ఎత్తా అని 2 రోజుల నుంచి ఫోన్ ఎందుకు లిఫ్ట్ ఎత్తలేవురా? ఎందుకురా మరి? మెసేజ్ కూడా రిప్లై ఇస్తలేవు అను, నువ్వు అవాయిడ్ చేస్తానో మరి ఏం చేస్తానో అర్థమైతలేదు మాకు. అట్లాంటిది ఏం లేదు స్వీటీ, అను నా ప్రాణం. మాటలు బాగానే ఉంటాయి సంజు చెప్పడానికి, అసలు ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావు? మున్పట్లాగా ఎందుకు ఉండట్లే నువ్వు చెప్పు. ఇప్పుడు ఎక్కువ మాట్లాడితే బంటిగానికి చోటుగానికి స్వీట్కి డౌట్ వస్తుంది. మెల్లగా అనుని ఇలా ముంగట కూలి వేయాలి, సారీ చెప్పాలి, మెల్లగా మనం పెళ్లి చేసుకుందాం, నువ్వు బాధపడకాను, రేపటి నుంచి నీతోనే ఉంటా, అట్లా ఇట్లా అని అనుని కూలి వేయాలి. లేకపోతే వీళ్ళు ముగ్గురు నా మీద పడతారు, వీళ్ళకు డౌట్ వస్తాయి. సారీ అను, నిన్ను బాధ పెట్టుంటే నన్ను క్షమించు. సారీ అను, ఇంకెప్పుడు ఇట్లా వెయ్యా సరేనా? సారీ అను, ప్లీజ్ అను, ఒక్కసారి నవ్వాను. ఇప్పుడు కాదురా బాడుకో, 2 రోజుల నుంచి అన్నం తింటలేదట, ఏం తింటలేదట, ఫుల్ ఏడుస్తుందట నీ గురించి. వాళ్ళ ఇంట్లో పెళ్లి చూపులు చూద్దామని డిసైడ్ అవుతారట. మరి ఏం సంగతి చెప్తావా? వాళ్ళ ఇంట్లో చెప్పవా మరి? ఏం చేద్దాం అనుకుంటానవు? అదేం లేదురా బంటి, ఇక జాబ్ వచ్చినట్లే కదా, ఇక వాళ్ళ ఇంటికి పోయి ఒప్పించి అనుని పెళ్లి చేసుకుంటాను, బాధపడకను. నేను నిన్నే పెళ్లి చేసుకుంటాం, మన ఇద్దరం జీవితాంతం హ్యాపీగా ఉందాం, గంతేనా? ఈ 2 రోజుల దాని గురించి నువ్వు గింత ఏడుసుడు, అన్నం తినకుంటుండు, గట్లా ఏత్తవా చెప్పు? అరే నువ్వేందిరా ఇన్ని రోజులు నా వెంట పడి ఇప్పుడేమో నన్ను అవాయిడ్ చేస్తే నాకు బాధ అనిపించదా చెప్పు? నేను నిన్ను నా ప్రాణం కంటే ఎక్కువ లవ్ చేస్తానా? అట్లాంటప్పుడు నువ్వు అవాయిడ్ చేస్తే నాకు ఎంత బాధ అనిపిస్తుంది? ఇన్ని రోజులు బంటి వీళ్ళందరూ చూడలేదా నువ్వు నా వెంట ఎట్లా పడ్డావు చెప్పు? నేను ఒక్కరోజు ఫోన్ చేయకపోతే నువ్వు కూడా ఇట్లనే చేసేది కదా. అట్లాంటిది ఇప్పుడు నువ్వు ఇట్లా నన్ను అవాయిడ్ చేస్తే నాకు ఎంత బాధ అనిపిస్తుంది? నేను 2 రోజుల నుంచి ఫుల్ ఏడుతానా. సంజు నీ గురించి 2 days నుంచి ఏడుతుంది, అన్నం తింటలేదు, వాళ్ళ అన్నగాడు ఫోన్ చేసినా మాట్లాడతలేదు. మరి చెప్పు, పెళ్లి ముచ్చటాట చెప్పు, ఏం చేద్దాం అనుకుంటారు? అను ఇంకో 10 days అయితే జాబ్ వస్తుంది కదా, జాబ్ వచ్చినాక మీ ఇంటికి వచ్చి మాట్లాడతాను. నువ్వు ఇట్లా ఏడ్చుడు అది ఇది వెయ్యకు ప్లీజ్, బంగారం, అర్థం చేసుకో నన్ను సరేనా? మా ఇంట్లో చెప్తా నీ గురించి, మీ ఇంటికి వచ్చి మా అమ్మ మా నాన్న నేను మాట్లాడతాం, నువ్వు బాధపడకు. కొంచెం నవ్వు, ఇక మీ ఇంటికి వచ్చి మాట్లాడతా అంటాడు కదా 10 daysలా, కొంచెం నవ్వాను. రా, ఎంత తొందర వీలైతే అంత తొందర మా ఇంటికి వచ్చి మాట్లాడు. మా వాళ్ళు వేరే సంబంధం చూసి చేసేటట్టున్నారు సరేనా? వాళ్ళు ఎత్తే నేను ఊకుంటున్నానే, ఉత్తానే చేతులు కట్టుకొని కూర్చున్నాను. అయింది, నువ్వు నా పిల్లానివి గంతే, అది డిసైడ్ అయినాం మనం. నా పిల్లాన్ని వేరే తోడు టచ్ చేసినా తొంగి చూసినా ఊరుకునేది లేదు, గంతే. నువ్వైతే ఇప్పుడు ఇంటికి నేను 10 రోజులల్లో వచ్చి మాట్లాడతా, నేను పోయినాక మెసేజ్ చేస్తా సరేనా? బంటి థ్యాంక్ యూ సో మచ్ బంటి, సంజుకు ఫోన్ చేసి రమ్మని నాతో మాట్లాడిపించినావు, థ్యాంక్ యూ సో మచ్. దీనికి థ్యాంక్స్ ఎందుకను, పోర్రి ఇంటికి పోర్రిగా. బంటి బాయ్, మరి ఫోన్ ఎత్తా లిఫ్ట్ అయ్యి సరేనా? అను బంగారం, జాగ్రత్తగా వెళ్ళుర్రి సరేనా? అబ్బా, డీళ్లకు డౌట్ రాకుండా మెల్లగా మేనేజ్ చేసి పంపిస్తానా. 10 రోజులు ఎట్లనన్నా గడపాలి, మెల్లగా నందు వాళ్ళ ఇంటికి పోయి పెళ్లి గురించి మాట్లాడాలి. మస్తు మంచోడు అనే మస్తు అర్థం వేసుకుంటాడు కదా. నువ్వునే నాకు ఒక తమ్ముని లెక్క బంటి, మస్తు మంచోడు అసలు. నువ్వునే పద పోదాం. ఏ సంజు నిజం చెప్పురా, నువ్వు ఏదో ఎత్తాను నాకు చోటుగానికి తెలియనిత్తలేవు, మరి ఏం చేస్తాను? మిశ్రా బంటి అదేం లేదురా, మీరు ఉత్తగా నా మీద డౌట్ పడకుర్రి. నేను నా ఫోను 2 రోజుల నుంచి పని చేయలేదురా, మా ఇంట్లో కూడా ఇదే పెళ్ళి అని టార్చర్ చేస్తే నేను అందుకే ఎవ్వరు ఫోను లిఫ్ట్ చేయలే. నేనే మెల్లగా అను వాళ్ళ ఇంటికి పోయి మాట్లాడదాము అనుకోనే ఫోన్ లిఫ్ట్ చేయలేదురా. నువ్వు ఊరికనే డౌట్ పడుతుంది, నువ్వు ఎందుకు మాట్లాడతలేవు అని. అందుకే కోపం వచ్చి 2 రోజులు ఫోన్ మాట్లాడలేదురా. అంతే కదా, ఇంకేం లేదు కదా. మరి ఇంకేమన్నా ఉంటే ఇప్పుడే చెప్పురా, పాపమాను నీ మీద చాలా హోప్స్ పెట్టుకున్నది. గట్లెందుకు మాట్లాడతారా చోటుగా, నేను అనుని ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటా. అదే మరి మళ్ళా లాస్ట్ కత్తే హ్యాండ్ ఇయ్యవు కదా.
మీదొట్టురా హ్యాండ్ లేదు బీండు లేదు మీరు అట్లా మాట్లాడకుర్రి. సరే చోటు ఒక పెరుగు ప్యాకెట్ ఇయ్యవా? ఇస్తా దానందు. అరే చోటుగా గీడేంద్ర గదా నీవు సిగిలిత్తాండు అది కూడా నీవు సిగిలిత్తాంది. నాకేదో కొడుతాంద్రా ఇళ్ళ సంగతి దొరకబట్టాలే అప్పుడు ఈ సంగతి చెప్తా. మేరా ఈ బాడుకోగా నీవు సిగిలిస్తాండి ఆ పిల్ల కొనిపోయినాక అడుగుదాం. ఆ జీన్స్లో ఎంత బాగుంది ముద్ద పప్పు నా అందాల రాసిన బంగారు బొమ్మ నా బంగారు బాత్ ఇది. దీన్ని అస్సలు వదిలిపెట్టద్దు. చేతిలా ఎక్కింది ఈ బంగారు బాతు జీవితాంతా నేను కష్టపడకుండా చూసుకుంటుంది మంచిగా ఆస్తి అంతా అవుతుంది కూర్చొని నచ్చి వడ్డీలకు ఇచ్చుకొని. దేంద్ర చోటుగా దాన్ని కొరక తినేటట్టే ఉత్తాండు. నందు పెరుగు ప్యాకెట్. ఎంత బాగున్నాడు బ్లూ డ్రెస్ లా. ఒక్కసారి వెయ్యి కిస్ పెట్ట బుద్ధి అవుతుంది. పిలిస్తే కూడా పూరి సప్పుడు ఎత్తలేదేంద్ర కళ్ళు తిప్పకుండా చూస్తాంది. నందు ఉన్న వాళ్ళెవ్వా పెరుగు ప్యాకెట్ అంటే కదా గాని ఊతావు తలగవాడి అంటే ఇవ్వు తీసుకొని పో. ఇంకొకసేపు ఉంటే బాగుండు. చూస్తా అంటే కను రెప్ప కొట్టకుండా చూడబుద్ధి అవుతుంది నా హీరోని. కలుస్తాం కదా కలిసిన తర్వాత మెల్లగా మంచిగా మాట్లాడాలి. రే ఇగిలిచ్చుడు బంద్ చేస్తావా కొద్దిగా? ఏమన్నారా బంటి? కళ్ళకి కళ్ళు పెట్టి చూడవెందుకు చెప్పలేని గుండెకు దాచుడెందుకు అన్నట్టు ఇంతసేపు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకున్నాడు రేంద్ర. నువ్వు ఆ పిల్ల ఏం కథ నడుస్తాను మరి మాకు తెలియకుంటే ఏదో నడిపిస్తానో గానీ బయట పడతలేరురా. బయట పడ్డ రోజు నీ బాగోతాం. తోడు వీళ్ళిద్దరికి డౌట్ వచ్చిందా ఏంది? ఛీ గదాన్ని నేనెందుకు చూస్తారా బిత్తిరి చోటుగా. నేను దాన్ని చూసినట్టు నీకే డౌట్ వచ్చిందిరా? నేనేదో పిల్ల వచ్చి పెరుగు ప్యాకెట్ అడుగుతా అంటే అటు తిరిగి చూసినా గంతే కదా. దానికే డౌట్ పడితే ఎట్లరా? దానికేం డౌట్ వల్లే ఆ పోరి నిన్ను యూసి ఇగిలిస్తాను నువ్వు దాన్ని యూసి ఇగిలిస్తాను. బయట పడ్డ రోజు కానీ బాగోతాం అప్పుడు చెప్తాం. చెప్పు దెబ్బలేరా నీకు సంజు గిసొంటి కథలు పడితే. నువ్వేదో మంచోనివని మేము అనుని నిన్ను లవ్ చేయని నీ లవ్కు సపోర్ట్ చేసినాం. నువ్వు గిసొంటోను అని తెలిసి ఇప్పుడే అనును నీకు దూరం చేస్తాం ఏమనుకుంటానో. వీళ్ళిద్దరికి డౌట్ వచ్చిందిగా. నేను అనును మెల్లగా వాడుకొని వదిలేద్దామని అనుకుంటాను. అను ఎంత బాగుంటుంది బుట్ట బొమ్మ లెక్కుంటుంది. మెల్లగా అను మీద మోజు తీరేదాకా మెల్లగా మెయింటైన్ చెయ్యాలి. బంటి అదేం లేదురా నాకు అనునే ప్రాణం రా. నేను కసంటి కథలు పడా ఏదో ఉత్తగా చూసినాకంతే దానికే డౌట్ పడితే ఎట్లరా? మరి నాకు కొద్దిగా పనున్నది నేను పోతానా మీ ఇద్దరు మాట్లాడుకోర్రి. అదేం లేదురా ఉత్తానే పోతాను ఒక్కసేపు బంట పోయి. ఓ ఇప్పుడైతే ఇళ్ళ నుంచి తప్పించుకున్నా మెల్లగా బయట పడాలి ఈ 10 రోజులు. బంటి బాడుకొని చూస్తుంటే రియల్ గానే నందు ఎంబడి వాడతాండ్రా. వీళ్ళిద్దరిది ఏదో నడుస్తుంది మెల్లగా మనం దొరకబట్టాలరా లేకపోతే అను జీవితం వేస్ట్ అవుతుందిరా. రా చోటుగా పాపం అను సిన్సియర్గా వీని లవ్ చేస్తాంది. ఈ బాడుకావేమో గిసొంటి కథలు పడతాను మెల్లగా ఈయన దొరకబడదాంరా. దొరకబట్టి బాగోతాం బయట పెడితే అప్పుడు ఈయనకి బుద్ధి వస్తుంది. బంటి అలసేపు అవుతుందారా నా కోసం వెయిట్ చేయబట్టి? అదేం లేదు బంగారం ఏందే మొత్తం స్లీవ్లెస్ వేసుకొని వచ్చినావు? ఏం లేదురా మస్తు ఉడకపోతుంది వేడికి డ్రెస్ వేసుకోబుద్ధి అయితే లేదు అందుకే స్లీవ్లెస్ వేసుకున్నారా. అంతేనా ఎవరు చూస్తారు? అయినా చూసినా నువ్వే కదా. నీవైనా ఎట్లనా హస్బెండ్వే కదా ఫ్యూచర్లో. ఇంకా చూస్తే తప్పేమున్నది చెప్పు. అదే పిచ్చి చెప్పు మరి ఎట్లనో. ఏంద్రా ఇది మొత్తము ఎవరన్నా అత్తే ఇజ్జత్ పోతుందిరా. ఎవ్వరారు బంగారం అందుకే ఈ ప్లాన్ వేసిన. నిన్ను చూస్తా అంటే అస్సలు నాకు ఉండబుద్ధి అయితే లేదు. తొందర మన పెళ్ళైతే మంచిగా ఉండు అనిపిస్తుంది బంగారం. ఇటు ఎవ్వరారు నువ్వు టెన్షన్ పడకు నేనున్నా కదా. నాకు భయం అవుతుందిరా ఎవరన్నా అత్తే మనం మొత్తం బట్ట లేకుంటున్నాం. ఎవ్వరారు బేబీ ముందు వచ్చిన పని కానీ ఇంట్లో కరెంటు పోయి పాడబడ్డది ముడకపోతుందిగా. గీ ఎండాకాలం కరెంటు తీస్తారు దొంగ బాడుకవులు ఉడకవస్తానం. ఆ చల్లటి గాలి కన్నా తిరుగుదాం. అవ్వు ఎవ్వలి ఇల్లు మొత్తము బట్టలు ఇప్పేవన్నలుగా బాగా అట్లా సిగ్గులేని వాళ్ళు చి అంటే సంజుగాడు నందులు ఎక్కున్నాడు కదా. చి బాగోతాం పాడుగాను ఈయన బాగోతాం రేపు సంగతి ఇంది. కొద్దిగానన్నా సిగ్గులేదు ఈయన అందుకెట్లా సిగ్గులేదో మొత్తం బస్ అట్లనే వన్నలు ఇవ్వాలన్న అత్తే ఇజ్జత్ పోతే ఈయన బతుకు పాడుగాను రేపు చెప్తే ఈయన సంగతి స్టోటుగాని షాప్కు రాని ఈయన సంగతి ఈయన కథ. చిచ్చి లే బంగారం నైట్ అయిందిగా పోతా మా వాళ్ళకు డౌట్ వస్తుంది. కొద్దిసేపు ఉండొచ్చు కదా బంగారం ప్లీజ్. నేను చూస్తా అంటే అస్సలు వదిలిపెట్ట బుద్ధి అవుతలేదు తెలుసా. మన పెళ్ళి అయితేనైతే రోజు పొద్దున్న దాకా తెల్లని దాకా నేను నీ పక్కనే ఉంటా కావచ్చు నీ అందానికి.
భలే మాట్లాడతావురా నువ్వు. రేపు పో మెల్లగా మరి జాగ్రత్త. రా దోస్తులు, ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాం దోస్తులు. ప్లీజ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా వేసుకోండి దోస్తులు. దోస్తులు ఎవరిదన్నా రియల్ స్టోరీ ఉంటే ఇన్స్టాలో డిఎం చేయమని అంటే ఒక్కరు కూడా డిఎం చేయట్లేదు దోస్తులు. ఎవరిదన్నా ఉంటే చెప్పండి దోస్తులు, మేము తీయడానికి ట్రై చేస్తామని చెప్తున్నాం కదా. మీ స్టోరీ అంతా విన్న తర్వాత అది మాకు నచ్చితే మేము కన్ఫర్మ్గా తీస్తాం దోస్తులు. ప్లీజ్ ఎవరిదన్నా ఉంటే డిఎం చేయండి, సపోర్ట్ చేయండి దోస్తులు. ఈ రేపటి వీడియోలో అయితే బంటికి ఇక్కడ చూస్తాడు, బంటి నందును సంజుని. మరి ఏం జరుగుతుంది అనేది రేపటి వీడియోలో చూద్దాం. అనుకు చెప్తాడా బంటి ఏం జరుగుతుంది అనేది చూద్దాం దోస్తులు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి విలేజ్ కామెడీ కార్టూన్ వీడియోస్. బాయ్ దోస్తులు.